స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ళ కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరిదీసి ఇది క్యాండిల్ ర్యాలీ, నేను వాపసు వస్తున్నా. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇలా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళా మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక, మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్. నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం ఉరికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామని నిజంగానే
అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరాబా అంటే అయిపోతుండే, అంతే కదా. ఏందో అధికం శాతాలకు పోయి కొండంగా శాతాలు చేస్తామని వీని వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మనం ఆపిన ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ, ఏదన్నా ఒకటి నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించిన ప్రభుత్వం? అంతా వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ, గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా. నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం, గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదన్నే అంత ధాన్యం పండించినాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం, ప్రజా విజయం కావాలి. అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప